ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార వైసీపీ దూకుడు పెంచింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంకు రెడీ అయ్యారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని ఎమ్మెల్సీ రఘురాం ప్రకటించారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 4 సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలను మినహాయించి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో సభలుంటాయని తెలిపారు. బస్సు యాత్ర సందర్భంగా జగన్ ప్రజల్లోనే ఉంటారంటున్న తలసిల రఘురాంతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఇక ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉండబోతుందనే అంశాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ తలసిల రఘురాం గారు ఉన్నారు. సార్, ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రచారం ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సిద్ధం పేరుతో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా ఒక అంత గొప్ప బహిరంగ సభలను మేము నిర్వహించుకోగలిగామని చెప్పి గర్వంగా చెప్పగలం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి బస్సు యాత్ర మన బస్సు ద్వారా కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. పూర్తిగా 21 రోజుల పాటు ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక పెద్ద బహిరంగ సభ, అదేవిధంగా స్థానికుల మేధావులు, స్థానికులు వాళ్ళందరి నుంచి కూడా అభిప్రాయ ఒక ఇంటరాక్షన్ కూడా ఉండబోతుంది ప్రతి నియోజకవర్గ పరిధిలో. ఓన్లీ పార్లమెంటు స్థానాలను ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 175 స్థానాల్లో గెలిపే లక్ష్యం అంటా ఉన్నారు కదా, ఓన్లీ పార్లమెంటు పరిధిలోనే ఎందుకు చేస్తున్నారు? మీరు ఒకటి గమనించాలి, పార్లమెంటు నియోజకవర్గంలోకి వెళ్తే అంటే ఆకాశంలో నుంచి దూకుతా వెళ్ళరు కదా. పార్లమెంటు పరిధిలోకి అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తానే ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది. అంటే ఇప్పటికే మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని చెప్తూ ఉన్నారు కదా, అయినప్పటికీ ఇంత విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా? మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో తిరగడం అనేది నిత్యకృత్యం. అది ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకం అవటమే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆయన ప్రజల్లోకి వెళ్తానే ఉంటారు. ఎన్నికల సమయంలో అందరినీ కలవాలి, స్థానికంగా అనేక మంది నాయకులు, కార్యకర్తలు వాళ్ళ ఆహ్వానం పలుకుతూ ఉంటారు ప్రతి నియోజకవర్గాన్ని నుంచి. దానికి తగ్గట్టుగా ఆయన ఎన్నికల్లో పాల్గొనవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మేము ఏం చేసాం, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం అనేది కూడా పదే పదే చెప్తున్నారు ఆయన. దానికి తగ్గట్లు మనం కొన్ని ఎన్నికల ప్రచారం తప్పనిసరిగా చేయాలి. దానికి ఎన్నికల సమరంలో మనం ప్రత్యర్థులకి ధీటుగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందుంది. అదే ఎన్నికలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థులకు అందని విధంగా ఎన్నికల ప్రచారంలో ఉంటారు. ఈ ఎన్నికల ప్రచారం కూడా అట్లాగే ఉండబోతుంది. నిన్న మీకు ధీటుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ కూడా నిన్న సభలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన సభను వైసీపీ ఎట్లా చూస్తుంది? మాకు ధీటుగా సభ చేయడం అనేది వాళ్ళకి ఈ జన్మంతా కృషి చేసినా కూడా జరిగే పనే కాదు. మీరు జడ్జి చేయండి. అది జగన్మోహన్ రెడ్డి గారు రేపు మేము జరిపే పార్లమెంట్ స్థాయి సభలకు కూడా ధీటుగా ఉండదు వాళ్ళు జరిపిన సభ. మోడీ గారు మొదటిసారి ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఒక కామెంట్ చేశారు. ఇంతకాలం ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వ అవినీతి గురించి. ఏమనుకుంటున్నారు? ఆయన మోడీ గారు మరి ఎన్డీఏలో వాళ్ళని చేర్చుకున్నాడు, వాళ్ళ తరపున మాట్లాడాలని మాట్లాడి ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయన మన రాష్ట్రానికి ఏం చేస్తారో అవన్నీ ఏం చెప్పకుండా ఇటువంటివి మాట్లాడడం కూడా ఏం భావ్యంగా లేదు. ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం బస్సు యాత్ర ద్వారా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25 లేదా 26 తేదీల నుంచి ఈ బస్సు యాత్ర కూడా ప్రారంభం కాబోతున్నట్లు ఎమ్మెల్సీ తలసిల రఘురాం చెప్తూ ఉన్నారు. ఈ బస్సు యాత్రలో ప్రజలకు తాము ఏం చేశామో వివరిస్తామని కూడా అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్, స్వతంత్ర టీవీ, అమరావతి నుంచి.